హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి ఎవరైతే వైఎస్ భారతి గారి మాజీ పిఏ ఎవరైతే ఉన్నారో అండ్ మెయిన్ గా ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు అనేటట్టు చెప్పుకునే ఈ వర్రా రవీందర్ రెడ్డిని అయితే గత కొద్ది రోజులుగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచడం జరిగింది. తనను 14 రోజులు రిమాండ్కి విధించాలనేటట్టు కొన్ని ఏవైతే నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయో వాటి ఆధారంగా 14 రోజులు జైలు కూడా పంపడం జరిగింది. అక్కడ మెయిన్ గా చూసుకుంటే ఈ పోలీసులు ఈ వర్రా రవీందర్ రెడ్డిని తనను ట్రీట్ చేసే విధానాన్ని బట్టి తాను మెయిన్ గా అక్కడ ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చినాయి. పోలీసులు ఒక స్టైల్లో విచారించబట్టి అక్కడ ఈ వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలం బట్టి తీగలాగితే డొంకంతా కదిలిందనేటట్టు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన పుట్టు పూర్వత్రాలన్నీ కూడా బయటపడిపోయినాయి. అయితే మెయిన్ గా చూసుకుంటే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి 2012 నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడం అయితే జరిగిందంట. 2019లో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యవస్థను అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇందులో మెయిన్ గా చూసుకుంటే ఎవరికి ఎంత ప్రయోజనం జరిగింది అంటే ప్రజలకు ఎంత మంచి జరిగింది అనే దానికి పక్కన పెడితే ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కి అప్పుడు మెయిన్ హెడ్ కింద ఐడ్రీమ్ మీడియాకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని నియమించడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో 2022లో అంటే కరోనా దాటిన తర్వాత ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషనే కానీ ఇటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ ఇవన్నీ కూడా మెయిన్ గా ఒక తాటి మీదకి తీసుకొచ్చి దీనికి ఇన్ఛార్జ్ కింద సజ్జల భార్గవ్ రెడ్డిని అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకుని నియమించడం జరిగింది. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు చేతిలోకి ఎప్పుడైతే వచ్చిందో ఇది అప్పటి వరకు కూడా ఒక లెవెల్లో ఉంటే అప్పటి నుంచి మరొక లెవెల్కి వెళ్ళిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దాదాపుగా 400 మందికి పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ని పెట్టుకొని నెల కూడా ఒక్కొక్కరికి 8,000 10,000 అనేటట్టు జిల్లా స్థాయి కన్వీనర్లని అసెంబ్లీ స్థాయి కన్వీనర్లని ఇలా గ్రామ స్థాయి కన్వీనర్లు అని చెప్పి కొంతమందిని పెట్టుకోవడం లేదా సోషల్ మీడియాలో ఎవరైతే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి నోటుకొచ్చినట్టు మాట్లాడతారో అలాంటి వాళ్ళతో వీళ్ళ గురించి మాట్లాడచ్చు ఇవన్నీ కూడా చేసేవారు. దాదాపుగా 400 పైన ఎంప్లాయీస్ని పెట్టుకొని ఇంత దారుణంగా వ్యవహరించారంటే అసలు చిన్న విషయం కాదు. పైగా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మెయిన్ వ్యక్తులవే 40 సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయంట. అది కూడా 2-3 లక్షలు 4-5 లక్షలు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ ఏవైతే ఉంటాయో అవి. మిగిలిన ఎవరి వాళ్ళు ఇండివిజువల్ ఛానల్స్ అయితే ఇంకా లెక్కపత్రం లేదంట, కొన్ని వేలల్లో ఉన్నాయంట. అయితే ఇవన్నీ కూడా మెయిన్ గా ఇంత మితిమీరిపోవడానికి కారణం ఇవన్నీ కూడా ఇలా హద్దులు మీరు మాట్లాడడానికి కారణం ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. అసలు ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఓన్లీ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కాకుండా ప్రభుత్వ అధికారుల్ని తనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈవెన్ లాయర్ని హైకోర్టు జడ్జిలతో సహా కూడా వీళ్ళ మీద కూడా తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు చేయించాడంట. అసలు ఎంత దారుణం అనంటే ఈ సజ్జల భార్గవ్ రెడ్డికి కనీసం మనసు అనేది ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. తన చేతిలోకి వచ్చిన తర్వాత ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ కింద A1 కింద ఇతను A2 కింద జగన్మోహన్ రెడ్డి మేనల్లుడైన అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి సారథ్యంలో ఇదంతా కూడా జరిగేదంట. అయితే ఈ మూడో వ్యక్తి వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి. ఈ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాంగ్మూలం తీసుకుంటే ఈ వాంగ్మూలంలో మెయిన్ గా ఇందులో ప్రధాన నిందితుడి కింద A1 కింద సజ్జల భార్గవ్ రెడ్డి A2 కింద అర్జున్ రెడ్డి అనేటట్టు పూర్తి వివరాలు ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఒక అపార్ట్మెంట్ లో ఇదంతా కూడా నడపడం అయితే జరిగిందనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఇది మెయిన్ కేంద్రంగా చేసుకొని ఇటు తెలంగాణలో కానీ అటు పక్క చూసుకుంటే కర్ణాటకలో కానీ మెయిన్ గా విదేశాల్లో కానీ ఎవరెవరైతే కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళను కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు వీళ్ళు ఎక్కడి నుంచి తయారు చేసి వాళ్ళకి పంపి వాళ్ళ అకౌంట్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందంట. అసలు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంస్థ పెట్టిన ప్లేస్ ఉందో అక్కడి నుంచి కేంద్రంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కాకుండా దేశాలు కూడా దాటిపోయి ప్రచారాలు అనేవి పెద్ద ఎత్తున జరిగినాయి. ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి జిల్లా కన్వీనర్లకి జిల్లా కన్వీనర్ల నుంచి అసెంబ్లీ కన్వీనర్లకి అసెంబ్లీ కన్వీనర్ల నుంచి ఇటు మండల స్థాయి కన్వీనర్లకి మండల స్థాయి కన్వీనర్ల నుంచి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వరకు కూడా ఈ పోస్టులు అనేవి చాలా విస్తృత స్థాయిలో
కొత్త ఫేక్ అకౌంట్సే కానీ అఫీషియల్ అకౌంట్సే కానీ ఏదైనా కానీ ఇవన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మెయిన్గా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి మెయిన్గా పీడీటీవీకి సంబంధించిన షేక్ జానీ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడతా ఉంటాడు కదా గతంలో, ఇప్పుడైతే మాయమైపోయాడు కానీ అతను. అండ్ మెయిన్గా చూసుకుంటే చింతా ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఫారెన్లో ఉన్నాడు అంటాడు కదా ఒక డాక్టర్ అని అతను. అండ్ మెయిన్గా చూసుకుంటే పంచ్ ప్రభాకర్ అని ఎవరైతే ఉన్నారో అతను. మెయిన్గా చూసుకుంటే శ్రీరెడ్డి, ఈ వర్ర రవీందర్ రెడ్డి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే కల్లం హరికృష్ణారెడ్డి, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంటుకూరి రవికుమారు, ఇలా కొంతమంది కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీళ్ళందరి చేత కూడా ఏవైతే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డేటా మొత్తం బయటకు తీయడం జరిగింది. కానీ చాలా మంది అనుకునేటట్టు ఇదేదో చిన్న కేసు, వీళ్ళు ఊరికిన పోస్టులు పెట్టారు, విమర్శించినందుకు అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు కదా, అది 100% తప్పు. కొన్ని వేల లక్షల పోస్టులు అనేవి పెట్టిందే కాక అవి చాలా దారుణంగా ఉండడమే కాకుండా బండ బూతులు తిట్టే విధంగా ఉండడం కాకుండా ఈవెన్ ఫేస్ మార్ఫింగ్లు ఏవైతే ఇప్పుడు ఉపయోగించి కొన్ని న్యూడ్ ఫొటోస్కి ఫేస్లు మార్క్ చేసేసి అవి ఒరిజినల్ అనేటట్టు డిట్టు దింపి ఆ వీడియోలు కూడా ఇలా కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ల ద్వారాగా కొన్ని స్వాతి రెడ్డి అని లేకపోతే రెడ్డి గారి అమ్మాయి అని ఇలా కొన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఈ అకౌంట్లో ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఏదేమైనా కానీ తీగలాగితే డొంకంతా బయటకు వచ్చినట్టు వర్ర రవీందర్ రెడ్డిని పట్టుకొని 4 పీకి తన్నే మెజిస్ట్రేట్ ముందు పెట్టి వాంగ్మూలం తీంతే మొత్తం వైఎస్ఆర్సీపీలో జరిగిన కుట్రంతా కూడా బయటకు వచ్చింది. ఇందులో మెయిన్ ప్రధాన నిందితుడు మెయిన్గా చూసుకుంటే ముందు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉండేటప్పుడు ముందుగా ఐడ్రీమ్ మీడియా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఆ తర్వాత ఎప్పుడైతే సజ్జల భార్గవ రెడ్డి చేతిలోకి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఇది చాలా మితిమీరిపోయింది. తాను A1గా అంటే సజ్జల భార్గవ రెడ్డి A1గా, A2 కింద అర్జున్ రెడ్డి ఉండేటట్టు అయితే సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఏమైనా కానీ ఇదైతే ఒక దారుణం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా ఖచ్చితంగా పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా ఏపీ పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ లాగడం జరిగింది. ఏవైతే ఫేక్ అకౌంట్స్ కానీ వీళ్ళ చేతుల్లో ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేల అకౌంట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం, వాటి రిపోర్ట్లు కొట్టడం, వాటికి సంబంధించిన అకౌంట్ క్లోజ్ చేసిన మొత్తం డీయాక్టివేషన్ చేసేయడం జరుగుతుంది.